శ్రీరంగంలో నేటి ఉత్సవ చిత్రాలండి. అసలు చూడండి ఎంత బాగున్నాయో అమ్మవారివి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చక్కగా పందిరేశారు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. ధనుర్మాసం కూడా స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్. అందువల్ల ఇవన్నీ కార్తీక మాసం అవగానే అమావాస్య తర్వాత మళ్ళీ ధనుర్మాసం స్టార్ట్ అవుద్ది. కానీ మేము చాలా బాగా జరుపుకునేదాన్ని నేను పెళ్ళికి ముందు. వెంకటేశ్వర చాలా ఉత్సవాలని అవి చాలా జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. అంతకుముందు పెళ్ళి అవ్వకముందు మేము ఎక్కువ టెంపుల్కి వెళ్ళేదాన్ని. కానీ అసలు ఉత్సవాలు చూడండి, రంగనాథంలో శ్రీ రంగనాథ నేటి ఉత్సవ చిత్రాలండి ఇవన్నీ. అసలు చూడండి వెనక లైటింగ్ కానీ, గోదాదేవి అమ్మవారు ఇప్పుడు ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారికి చేస్తారు. నేను అంతకుముందు అయితే పెళ్ళికి ముందు చిన్న అంటే ఫొటోస్ ఉంటాయి కదా, అలాంటిది తెచ్చుకొని నేను నెల రోజులు నీసు తినకుండా గోదాదేవికి సంబంధించి నీసు తినకుండా చక్కగా పొద్దున్నే వెళ్ళేదాన్ని. టెంపుల్కి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ పూజ చేసుకొని అక్కడ ఈ మంత్రాలు కూడా అదొక టైప్గా ఉంటాయి. మామూలుగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్లు ఉండవు. ఆ భాష కూడా వెంకటేశ్వర ఉంది. మంత్రాలు వేరేగా ఉంటాయి. అవి అందరికీ నోరు తిరగవండి. ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో ఉంటాయి అన్నీ. చాలా బాగుంటుంది. కానీ ఆ మంత్రాలు కూడా చాలా బాగుంటాయి. తమిళమో హిందీనో ఉంటుంది ఆ మంత్రాలు కూడా. అదొక టైప్గా ఉంటుంది. అది అందరికీ రాదండి. చాలామందికి నోరు తిరగవయ్యి, కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రేటు శ్రీ రంగనాథ నేటి ఉత్సవ చిత్రాలండి. అసలు చూడండి ఎంత బాగున్నాయి. చక్కగా ఊరేగిస్తున్నారు. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ పెడతాను, కానీ ఎక్కువ లాంగ్ వీడియోస్ చూడండి, దానికే వాచ్ టైం వస్తుంది. షార్ట్ వీడియోస్ ఏంటంటే వ్యూస్ అని కొన్ని సబ్స్క్రైబ్లలో వస్తాయని చెప్పి షార్ట్ వీడియోస్ పెట్టేది. లాంగ్ వీడియోస్కి వాచ్ టైం వస్తుంది. నాకు ఇప్పుడు 800 ఉంది, పెరగటం లేదు. ఎవరు సరిగ్గా చూడటం లేదు. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ కావాలి. నేను మీకు సపోర్ట్ తప్పకుండా ఇస్తాను. నాకు కామెంట్ చేసిన వాళ్ళకి కంపల్సరీ నేను వెళ్ళి ఏదో ఒక టైంలో అయినా చూసి కామెంట్ చేస్తాను తప్పకుండా. ఇవాళ కాకపోయినా రేపైనా. ఇంట్లో పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ పనులు చూసుకొని ఫ్రీగా ఉన్నప్పుడు నేను కంపల్సరీ సపోర్ట్ చేస్తాను. అది అందరికీ తెలుసు, పాత వాళ్ళందరికీ తెలుసు. కొత్త వాళ్ళకంటే చెప్పలేను, కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నాకు. మీకు నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను.